బాలాకోట్పై భారత్ జరిపిన వైమానిక దాడుల్లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్ చనిపోయాడని కొందరు, అనారోగ్యంతో చనిపోయాడని కొందరు ప్రచారం సాగింది. అయితే ఇవన్నీ కేవలం గాలి వార్తలేనంటూ, అతడు ప్రాణాలతోనే ఉన్నాడు అంటూ ఒక ఆడియో టేప్ ఇప్పుడు సాక్ష్యంగా మారింది. మసూద్ అజర్ కొడుకు అలాగే సోదరుణ్ణి పాకిస్తాన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న మర్నాడే తన పేరుతో ఒక ఆడియో రిలీజ్ అయింది. తను నిజంగా బతికి ఉన్నానని, అయితే దేవుడికి భయపడండి, పాకిస్తాన్ లాంటి దేశంలో ఉంటూ దేవుడికి భయపడకపోవడం చాలా పాపం అని హెచ్చరిస్తూ అధికారులను హెచ్చరింపు లేఖని పంపిస్తూ బుధవారం విడుదలైన ఆ ఆడియో క్లిప్లో పేర్కొన్నాడు. తమ భూభాగంలో జైషే మొహమ్మద్ ఉనికి లేదని ఖండిస్తున్న పాక్ ప్రకటన తర్వాత రోజే ఈ ఆడియో విడుదల చేయడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచేలాగా చేసింది. మసూద్ అజర్ పాకిస్తాన్లోనే ఉన్నాడు, అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీ వారం కిందట ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో వెల్లడించగా, దీనికి భిన్నంగా ఆ దేశపు ప్రభుత్వం అంటే పాకిస్తాన్ ప్రభుత్వం చాలా భిన్నంగా స్పందించింది. పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడిన జైషే మొహమ్మద్ చేసిన ప్రకటన పాక్ భూభాగం నుంచి కాదని, ఎందుకంటే తన ఉనికి తన దేశంలో లేదని, ఇదే అంశాన్ని ఐరెస్ పాకిస్తాన్ను చెప్పిన విషయం తెలుసుకోవాలని పాకిస్తాన్ సైన్య అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ గఫూర్ వ్యాఖ్యానించారు. ఇక విషయంలోకి వెళ్తే అజాద్ తనయుడు అహ్మద్ అజార్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్లను పాకిస్తాన్ అదుపులోకి తీసుకున్న మరుసటి రోజే గఫూర్ ఇలాంటి వార్తలు చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ప్రస్తుతం మసూద్ విడుదల చేసిన ఆడియో క్లిప్ని బట్టి చూస్తే అతడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని, అలాగే ఈ దాడులన్నీ చేసింది కూడా అతనేనని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక మసీదులు ఇలాగే ముజాహిదీల పట్ల హింసాత్మకమైన ధోరణి వదిలిపెట్టాలని, ముస్లింల కోసం పోరాడే వారికి అల్లా కరుణ ఉంటుందని మసూద్ హెచ్చరించాడు. అంతేకాదు, ప్రపంచమంతా తాను చనిపోయాడని అనుకుంటోందని, తాను ఎంతవరకు జీవించాలి అనేది భగవంతుడు మాత్రమే నిర్ణయిస్తాడని, ఇందులో ఎటువంటి సందేహం లేదని, అప్పటి వరకు నన్ను చంపేసినా నేను చావనని పేర్కొన్నాడు. అందులో ఈ మాటలను బట్టి తను బతికే ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు మార్చి 4వ తారీఖు 2019 ఈరోజు ముగిసింది, మంగళవారం రాత్రి ముందుంది, మీరు నా మాటలు విన్నప్పుడే నేను సజీవంగా ఉంటానని అనుకుంటారు అని ముగించాడు. ఈ ఆడియో క్లిప్ విడుదలకు ముందు రోజే మసూద్ సోదరుడు తనయుడితో కలిసి వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మందిని పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఈ ఆడియో విడుదల వెనకాల పాక్ కుట్ర ఉందా లేదా అనే విషయం మీద ఇంకా స్పష్టం రాలేదు. ఎందుకంటే ఒక పక్కన మా దేశంలోనే ఉన్నాడు కానీ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఒకరు, ఇతను మా దేశంలో లేడు, అసలు ఉగ్రవాద దాడులు మా దేశం నుంచి చేయలేదు అంటూ మరొకరు, ఇక అసలైన ఈ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజాద్ మాత్రం నేనున్నాను, నేనే చేశాను అంటూ ఆడియో క్లిప్పులు పంపించడం వెనకాల ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అని తేల్చుకోలేని పరిస్థితిలో ఐరాస అలాగే భారత్ ప్రభుత్వం ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం పాకిస్తాన్ ఈ ఉగ్ర దాడుల్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ కట్టిపడేయాలి అంటూ ప్రపంచ దేశాలు నెత్తి నోరు బాదుకుంటున్నాయి.